మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కడప జిల్లా కమలాపురం పర్యటన ఇప్పుడు పొలిటికల్ గా కాకరేపుతోంది. నా ప్రాంతానికి వచ్చి నన్ను విమర్శిస్తారా? 10 ఏళ్లు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటారా? రండి చూపిస్తా, మీ అంతు తెలుస్తా అంటూ జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. పనిలో పనిగా జనార్దన్ రెడ్డి భార్య పైన కూడా విమర్శలు చేయడంతో ఆ 2 జిల్లాల నేతల మధ్య నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్ షురూ అయిపోయింది. 2014 నుంచి 2024 వరకు కడప జిల్లా కమలాపురంలో జరిగిన అభివృద్ధి కనపడట్లేదా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. బనగానపల్లెలో గెలిచిన మీకు కమలాపురం గురించి ఎందుకన్నారు? మంత్రి గారి భార్య వసూళ్ల గురించి స్టేట్ మొత్తం మాట్లాడుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎవరు వ్యతిరేకిస్తారో పోలీసులు ఇమ్మీడియట్గా పోతారు, వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు. బుక్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ డబ్బులు వసూలు చేయించే కార్యక్రమం చేస్తారన్నమాట. ఏమంటే ఇందిరమ్మతో పోయి మాట్లాడుకో అంటారన్నమాట. ఇందిరమ్మ అంటే ఎవరు? బీసీ జనార్దన్ రెడ్డి గారి భార్య. ఆమె వసూలు రాని అట్లా. సో ఇంత గురువింద గింజ కింద నలుపుందని తెలిసి కూడా ఇంకొకరి పైన ఊరికనే బురద జల్లే కార్యక్రమం అన్నమాట. రండి బనగానపల్లె వచ్చి మేం చేసిన వసూళ్లు ఏంటో చూపించండి అంటూ రవీంద్రనాథ్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరారెడ్డి. నిరూపించకపోతే బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి అన్న, నేను చెప్తున్నా, మీరు బనగానపల్లెకు రండి, వచ్చి ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి. నేను ఎక్కడన్నా ఏదన్నా వసూలు చేసినానా, ఏమన్నా భూమి కబ్జాలు చేసినానా? రేషన్ బియ్యం నేను తీసుకొని ఎగుమతులు చేస్తున్నానంట. ఎగుమతులు చేసేటప్పుడు ఎవరన్నా సపోర్ట్ చేయకపోతే వాళ్ళని బెదిరిస్తున్నానంట. అస్సలు నాకు దాని గురించే తెలియదు అసలు ముందు. అంతెందుకన్నా, మీరు రండన్నా, మీరు వచ్చి నా గురించి తెలుసుకొని నిజాలు మాట్లాడండి. ఒకటా రెండా? ఇదిగో మంత్రి జనార్దన్ రెడ్డి వసూల చిట్టా అంటూ పేపర్లో రాసుకొచ్చి మరీ ప్రెస్ ముందు పెట్టారు రవీంద్రనాథ్ రెడ్డి. క్రషర్లన్నీ ఆపి అక్కడ లోకల్గా 8 కోట్ల రూపాయలు క్రషర్ ఓనర్స్తో అంతా వసూలు చేయడం జరిగింది. ఒక వయసు పాపం శెట్టి గారు ఫంక్షన్ హాల్ ఒకటి కడితే దానికి పర్మిషన్లు డివేట్ అయిపోయినామని 1,40,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒక వేర్ హౌస్ గోడౌన్ దాంట్లో 40 లక్షలు వసూలు చేయడం జరిగింది. గ్రావెల్ అయినా ఇసుక కడప నుంచే తీసుకుపోతారు. ఈయన డంప్ యార్డ్లో పెడతారన్నమాట. డంప్ యార్డ్లో పెట్టి అక్కడ 400 నుంచి 500 రూపాయలు ఎక్కువ ఇస్తే కానీ అక్కడ నుంచి ఆ డంప్ యార్డ్ నుంచి మూవ్ చేసే కార్యక్రమం జరగదు. ఎవరో రాసిచ్చిన స్లిప్పులు తీసుకొచ్చి చదవడం కాదు, ఆ స్లిప్ లో ఉన్నవి వాస్తవాలని నిరూపించే సత్తా ఉందా అని రవీంద్రనాథ్ రెడ్డిని ప్రశ్నించారు ఇందిరారెడ్డి. బనగానపల్లె నుంచి ఒక బ్రోకర్ తీసుకొచ్చి స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ చదువుతూ మీరు మాట్లాడుతున్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడట్లేదు మీరు. మాజీ సీఎం జగన్ కు మేనమామగా తానెంతో గర్వపడుతున్నానన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. నేను గర్వపడతానా జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ అయినందుకు, ఇన్ని పనులు చేసినందుకు. పులివెందుల కాన్స్టిట్యున్సీకి ధీటుగా మా కమలాపురం కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది పనులు. గర్వపడతానా నేను? సిగ్గుపడాల్సిన పనిలే, నువ్వు సిగ్గుపడాలా. మహిళలను గౌరవించడం తెలియని జగన్ను చూసా మీరు గర్వపడేదంటూ రవీంద్రనాథ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఇందిరారెడ్డి. అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ భువనేశ్వర్ గారిని అసలు అసెంబ్లీ సాక్షిగా ఎంత అసలు ఆమె మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక మహిళని మాట్లాడుతూ ఉంటే, ఒక సీఎం అయి ఉండి అసలు ఇది తప్పు, ఇది అసెంబ్లీ, మహిళలను మనం గౌరవించాలి, ఇలా మాట్లాడకూడదు అన్ని కూడా చెప్పకుండా నవ్వుకుంటున్నాడు. మొత్తంగా ఒక్క పర్యటన 2 జిల్లాల లీడర్ల మధ్య అగ్గిరాజేసింది. ఈ పొలిటికల్ ఫైట్ ఇప్పట్లో ఆగేలా అయితే కనిపించట్లేదు.